హే గాయ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మేమైతే దోస్తులమందరం ప్లాన్ వేసుకొని శ్రీశైలం పోదామని డిసైడ్ అయిపోయినాం. చూడండి మా శ్రీశైలం ట్రిప్ ఎలా ఉందో, ప్రతి ఒక్క ప్లేస్ విజిట్ అయినాం. దర్శనం మాత్రం ఇది మస్తు అయింది. దగ్గర నుంచి చాలా సంతోషించినాం. లైన్ పబ్లిక్ ఫుల్ ఉన్నారు కానీ దర్శనం అయితే జల్ది అయిపోయింది శివుని దయ వల్ల. ఇక మేము డిండి వాటర్ ఫాల్స్ కార్లో మంచిగా పాటలు పెట్టుకొని పాడుకుంటా ఆడుకుంటా ఏం ఎంజాయ్ చేసినాం భయ్యా. ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా పాపం వర్క్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కష్టజీవులు. ఇది డిండి రివర్ అన్నమాట. చూడండి లొకేషన్ అయితే కిరాక్ ఉంది. ఫొటోస్కి వీడియోస్కి మస్తు ఉంటుంది డిండి రివర్. ఫొటోస్కి అయితే ఈడైతే ఫొటోస్ దిగుదామని అనుకున్నాము కానీ ట్రాఫిక్ ఉంది, ఫొటోస్ దిగనికి కాలే. మాకు శ్రీశైలంకి మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక మేము జల్దీ ఫొటోస్ దిగి వెళ్ళిపోయినాం అనమాట. స్టార్ట్ అయిపోయినాం శ్రీశైలంకి. చూడండి లొకేషన్ అయితే మస్తు ఉంటుంది, మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మేము ఇప్పుడైతే వ్యూ పాయింట్కి పోతున్నాం అనమాట. చూడండి ఈ వ్యూ పాయింట్ అయితే కిరాక్ ఉంది. శ్రీశైలం పోయే దారిలో మధ్యలో ఉంటుంది. చూడండి వ్యూ పాయింట్ అయితే కిరాక్ ఉంది. ఫుల్ ఫొటోస్ దిగినాం. మేమైతే గంటన్నర ఈయనే అయిపోయింది మాకు ఫొటోస్ దిగడానికి. మేము పోయింది 8 మెంబర్స్ కాబట్టి ఒక్కొక్కరు కొన్ని ఫొటోస్ దిగే వరకు ఆ టైం అయింది మాకు. పర్ హెడ్ 50 రూపీస్ అయింది. సో మేము 8 మెంబర్స్ పోయినాం కాబట్టి మాకు 400 అయింది అందరికి కలిపి వ్యూ పాయింట్కి వెళ్ళి ఫొటోస్ దిగడానికి. ఇది వ్యూ పాయింట్ అనమాట. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. పక్కా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగడానికి, వ్యూ పాయింట్లో ఫొటోస్ దిగడానికి మాత్రం ఫోటో సెషన్ మస్తు వస్తుంది. ఇక మేమైతే వచ్చేసినాం అన్నమాట శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి, డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఈడ వాటర్ అయితే చిమ్ముతున్నాయి భయ్యా చల్లగా. మేము పోయినప్పుడు ఒకటే గేట్ ఓపెన్ ఉండే. ఇక ఒక గేట్ దగ్గరనే ఫొటోస్ దిగినాం అనమాట. ఫ్రెండ్స్తో ట్రిప్ అంటేనే క్రేజీ అసలు. ఇక ఫ్రెండ్స్తో పోయినప్పుడు ఎంజాయ్ చేయకుండా ఉంటామా. ఇప్పుడైతే శ్రీశైలంకి వచ్చేసినాము. దర్శనం అయితే మంచిగా అయ్యింది. దగ్గర నుంచి చూసినాం శివయ్యని. శ్రీశైలం శివ తేజమయం, శ్రీమల్లేశుని శుభ నిలయం, భువి కైలాసం శ్రీశైలం.